గత వైసీపీ హయాంలో జగనన్న ఇల్లు పేరిట వైసీపీ నేతలు ప్రజాధనాన్ని దోచుకున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 35,000 ఉంటే వైసీపీ హయాంలో ఒక్క ప్రొద్దుటూరులోని 23,000 మందికి జగనన్న ఇంటి పట్టాలు అందజేశారని, వీరిలో చాలా మంది బోగస్ లబ్ధిదారులు ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఒక్కో ఎకరాకు 10 లక్షల రూపాయల చొప్పున అప్పటి ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి లంచం తీసుకుని జగనన్న కాలనీలకు భూమి కొనుగోలులో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకు తిన్నాడని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి విమర్శించారు. జగనన్న కాలనీలు అసలు నివాసయోగ్యమైన ప్రదేశాలలో ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వలేదని, అక్కడ కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే తెలిపారు. వెంకటేశ్వర కన్స్ట్రక్షన్, వినాయక కన్స్ట్రక్షన్, వెంకటేశ్వర కన్స్ట్రక్షన్, మునిశేఖర్, వినాయక కన్స్ట్రక్షన్, వాసవి కన్స్ట్రక్షన్, గుర్రం రవి ట్రాన్స్పోర్ట్, ఈ మాదిరిగా ఇండ్లన్నీ ఇచ్చినారు. ఇలా ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు 11 మంది కాంట్రాక్టర్లను ఆయన ఎన్నిక చేసి ఇల్లు ఎవరైతే కట్టుకోలేకపోతున్నారో సొంతంగా కట్టుకునేది ఏదో 500-600 100-150 మంది కట్టుకున్నారు. మిగతా కట్టుకునే వాళ్ళందరూ ఎవరు అక్కడ చేరుకోవడంలే. వీళ్ళందరినీ కాంట్రాక్టర్లను ఆయన ఎన్నిక చేసినాడు. ఆ ఎన్నిక చేసిన కాంట్రాక్టర్లలో వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ అనే అతను వాళ్ళ కాంట్రాక్టరు, అతను కేఎల్ సుబ్రహ్మణ్యం అనే అతను ఏఈ ఫ్రమ్స్ డిఈ. ఇతను ₹1,00,00,000 స్టీల్ని అమ్మేసినాడు. మార్కెట్ యార్డ్లో ఉండబడిన ₹1,00,00,000 2 కోట్ల రూపాయల స్టీల్ను ఈరోజు పోయి గోడౌన్ తెరిచి చూస్తే ₹1 స్టీల్ లేదు. దానికి కేఎల్ సుబ్రహ్మణ్యం అని ఏఈ డిఈ 2 అతనే. ఈ కాంట్రాక్టర్ ద్వారా ఇతను అమ్మేసినాడు. సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా ఇది అమ్ముకోవడం అనేది జరిగింది. ప్రభుత్వ డబ్బును దోచేయడం జరిగింది. 18,000 ఇళ్లలో ఒక్క చోట నేను అన్ని కాలనీలు తిరిగినాను. చిన్నశెట్టిపల్లి రోడ్లో ఉండే చోట ఒక 55 మంది 60 మంది ఉన్నారు. రామేశ్వరం కాలనీలో ఒక్కడు కూడా లేడు, ఒక్కరేమో ఉన్నారు, ఎవరు లేరు. అదే మాదిరిగా మన మీనాపురం కాలనీలో ఒక 50 మంది 60 మంది ఉన్నారు. నేను అన్ని కాలనీలు చూసిన మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, కరెంటు ఊరికి లాగినారు, వాళ్ళకు వీధి లైట్లు లేవు. ఈ పరిస్థితుల్లో ఈ జగనన్న కాలనీలు అన్ని నిర్మాణం చేయడం కూడా జరిగింది. దీంట్లో ఇల్లు కట్టుకోకుండానే ఈయన ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు అందరూ ఇల్లు కట్టుకోకుండానే బిల్లులు తీసినారు. కొంత మాత్రం కొన్ని ఇళ్ళు కట్టినారు, కొన్ని ఇళ్ళు కట్టకుండానే బిల్లులు తీసుకోవడం జరిగింది. ఈయన టైంలో ఈయన ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు వీళ్ళందరూ. మరి ఈయన ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లలో బిల్లులు కట్టకుండానే ఇల్లు తీసుకొని ఇల్లు కట్టేదానికి బిల్లులు ఇచ్చేదానికి సిఫారసు మాజీ ఎమ్మెల్యే గారు ఎంత లబ్ధి పొందినారు. మరి బిల్లు ప్రభుత్వ అధికారులు జనరల్గా ఇల్లు కడితే బిల్లులు ఇస్తూ ఉంటారు. మరి ఇల్లు కట్టకుండానే బిల్లులు ఇచ్చినారంటే మరి మన మాజీ ఎమ్మెల్యే గారి చెప్పిన కారణంగానే ఇచ్చినామని వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. రికార్డెడ్గా వాళ్ళు చెప్పమంటారు కానీ చెప్పలేరు. కానీ ఒకటే రికార్డెడ్గా చెప్పేది ఏముంది, నీకు ఇల్లు కట్టకుండానే బిల్లులు తీసుకున్నాడు నీ కాంట్రాక్టర్ అంటే నువ్వు ఊరుకుంటావా? నీకు దాంట్లో లాభం ఉంది, లబ్ధి పొందుతున్నావు, లక్షల కోట్ల రూపాయలు లబ్ధి పొందుతున్నావు కాబట్టి బిల్లులు ఇప్పిస్తున్నావు. లేకపోతే ₹1 ఎవడన్నా గతంలో పొద్దుటూరులో బిల్లు చేసుకుని నీకు తెలియకుండా చేసుకునే దానికి అవకాశం ఉందా? ₹1 స్టీల్ అమ్మిన దాంట్లో నీకు భాగం లేకపోతే స్టీల్ అమ్ముతాడా నీకు తెలియకుండా? మార్కెట్ యార్డ్ గోడౌన్లోనే పబ్లిక్ గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ గోడౌన్లు వాళ్ళకి బాడిగలకి ఇచ్చిన దాంట్లో పెట్టుకున్నారు. బాడిగలకి ఇచ్చిన దాంట్లో నుంచి పబ్లిక్ రాత్రులు దొంగతనంగా అమ్ముకున్నారు. లేదు పబ్లిక్గా ఎత్తుకొని పోయినా కూడా కన్సల్ట్ ఇంజనీర్ వచ్చి తీసుకుపోతున్నాడు కాబట్టి ఎవరు అడిగేవారు కూడా ఉన్నారు. కాబట్టి మాదిరిగా కోట్ల రూపాయలు నీ యొక్క కాంట్రాక్టరు నీకు సంబంధించిన ఉద్యోగి ₹1,00,00,000 అమ్ముకొని లక్షల కోట్ల రూపాయలు బిల్లులు చేసుకుంటా అంటే నాకేదో నీతిమంతు నేనే చెప్తా ఉన్నాను. పొద్దుటలో నేను ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేదంటావు. అమ్మా నాయన దేవుళ్ళందరి మీద పెడతావు. ఒక స్వచ్ఛమైన నీతివంతునిగా నేను పొద్దుటూరు ప్రజల్లో ఉండాలనేది చెప్తావు. నువ్వు ప్రతిరోజు మా మీద ఆరోపణలు చేస్తూనే ఉంటావు. అంటే నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా నన్ను ఎన్నుకునే ప్రజలకు జవాబుదారి, మీకెవరికి జవాబుదారి కాదు. నేను నా నిజాయితీ నీతి అనేది ప్రజలకు తెలిస్తే చాలు, మీకందరికీ తెలియాల్సిన అవసరం లే. నువ్వు రోజు మాట్లాడుతుంటావు, నువ్వు రోజు మాట్లాడుతుంటే మేము సమాధానం చెప్పడంలే నీకు. ఎందుకంటే నన్ను గురించి ప్రజలకు తెలుసు, ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు, జిల్లా వాసులకు తెలుసు, రాష్ట్ర వాసులకు అందరికీ తెలుసు. కాబట్టి నువ్వు ఎన్ని ఆరోపణలు చేసి నన్ను, నా కొడుకు మీద, మా కుటుంబ సభ్యుల మీద ఎన్ని ఆరోపణలు చేసినా నేను రిప్లై కూడా మీకు ఇవ్వడంలే. ఎందుకంటే నన్ను దొంగ అయితే పొరుగు నమ్మదంట, వాడు ఏమైతే పోతాడు ఇతడు. ఎందుకంటే ఈడు దొంగ కాబట్టి ఎప్పుడు ఏమన్నా ఇతరుల మీద అనుమాన పడుతుంటాడు. మా దగ్గర రోజు నన్ను, నా కొడుకు మీద మాట్లాడతాను. నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా పొద్దుటూరు ప్రజల జవాబుదారి. నేను 45 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాను. రాజకీయాలు ఎన్ని రోజులు ఉండబడిన రాజకీయాలలో నన్నంటూ ఏం ప్రజలకు తెలియదా?
నా పూర్వోత్తరాలు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పొద్దుటూరు ప్రజలకు తెలుసు. అప్పుడు ఉండబడిన ఫ్యాక్షన్ గురించి, ఫ్యాక్షన్ పొద్దుటూరులో ఎట్లా నిర్మూలన చేసినామో మా మిత్రులు మేమందరం కలిసి అనేది కూడా తెలుసు. పొద్దుటూరు ప్రజలకు అన్నీ తెలుసు. 60 సంవత్సరాలు వయసున్న పొద్దుటూరు ప్రజలకు అందరికీ నన్ను గురించి తెలుసు. ఇప్పుడు వచ్చిన పిల్లలు 40 ఏళ్ళ పిల్లలందరికీ రాజకీయాల్లో ఉండబడిన వాళ్ళందరికీ నన్ను గురించి తెలుసు. కాబట్టి ఆయన రోజు నా మీద నేరాపణ చేస్తా ఉంటే మేము రిప్లై ఇవ్వలేదే అనేది ఆయన అనుకుంటాంటే నేను రిప్లై ఇయ్యను. ప్రజలు నమ్ముతున్న ప్రజలు నీ మాట నమ్మాలన్నా నమ్మకుండా నమ్ముతారా, ఎవరు నిజాయితీ పరులు అనేది ప్రతి గంటకు తెలుసుకునే పరిస్థితులు అటువంటి మన మీడియాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ₹1 నువ్వు నీ కాంట్రాక్టరు ఈ సుబ్రహ్మణ్యం అమ్మిన దాంట్లో నీకెంత భాగము? ఇల్లు కట్టకుండానే బిల్లులు తీసుకునే దాంట్లో నీకెంత భాగము? నువ్వు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు ₹63 కోట్ల బిల్లులు తీసుకున్నారు. జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, వాసవి కన్స్ట్రక్షన్, వినాయక కన్స్ట్రక్షన్, వెంకటేశ్వర కన్స్ట్రక్షన్, సిరి ఫ్లయాష్, రామాపురం సీను, గుర్రం రవి, పుల్లపాటి కనకరాజు, బండారు రాధా, పండిట్ రవిప్రకాష్, వీళ్ళందరూ నువ్వు పెట్టిన కాంట్రాక్టర్లు. వీళ్ళందరికీ ఇల్లు తలా 500, 600, 1000, ఇల్లు 1300 ఒక్కొక్కరికి ఇచ్చి నువ్వు ఇల్లు కట్టించే దాంట్లో వీళ్ళందరూ ఇల్లు కట్టే కాంట్రాక్టర్లు కట్టకుండానే లెప్ తీసినారు. కొంత కట్టిన తర్వాత ఇల్లు పూర్తయినట్టు బిల్లులు తీసుకున్నారు. ₹1,80,000 ఇల్లు కట్టేదానికి డబ్బు, ₹35,000 బెనిఫిషరీస్ డబ్బు, ₹2,15,000 ప్రతి ఇంటికి తీసుకున్నారు. ఎక్కడ పోయింది డబ్బు అంతా? ఈ కాంట్రాక్టర్లందరూ ఎవరు? నీ మనుషులు, నువ్వు ఏర్పాటు చేసిన మనుషులు. చెప్పు, నువ్వు కాంట్రాక్టర్లు ఎవరు పెట్టిన వాళ్ళు? వీళ్ళందరూ కోట్లు కొల్లగొట్టినారని పేపర్లలో వస్తుంది. ఎక్కడ పోయింది ₹1,00,00,000 డబ్బు? కాంట్రాక్టర్ల ద్వారా నీకు చేరింది. నువ్వు రోజు నీతివంతమైన మాటలు మాట్లాడతావు, కానీ నీ యొక్క మాటల నేర్పరితనంతోనూ నీ యొక్క వాక్చాతుర్యంతోనూ ప్రజలను నమ్మించాలని నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటావు. నువ్వు 10 సంవత్సరాలు ఇక్కడ పొద్దుటూరులో ఎమ్మెల్యేగా ఉన్నావు, 5 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నావు, ₹1,000 కోట్ల దోపిడీ చేసినావు. నేను 25 సంవత్సరాలు ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాంటాను. నా అధికారం అయిపోయిన తర్వాత నువ్వు విచారించుకో. ఎక్కడన్నా ఒక్క రాగి పైసా ప్రజలతో ఎక్కడన్నా తగిలినట్టు కానీ, ప్రభుత్వ డబ్బులు తీసుకున్నట్టు కానీ నువ్వు రోజు చెప్తా అంటే నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది నాకు? ఆ రాష్ట్రం అంతా కలిసి ఉండరు. నీ యొక్క ప్రొద్దుటూరులో 23,000 మంది ఎక్కడున్నారు? ప్రొద్దుటూరు పుట్టినప్పటి నుంచి 37,000 ఇళ్ళు ప్రొద్దుటూరులో ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చిన ఈ మనుషులందరూ ఓటర్ లిస్టు పెట్టుకొని లబ్ధిదారుల పేర్లు రాసిన సాంప్రదాయం ఎక్కడన్నా ఉందా? ఈ పొద్దు మళ్ళీ మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సెంట్ల స్థలం ఇస్తామంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామంటున్నారు. 2 సెంట్లు ఇస్తామని లబ్ధిదారులు నాకు వచ్చి అర్జీలు ఇస్తా అంటే ఆన్లైన్లలో వాళ్ళ పేర్లని ఇల్లు ఇచ్చినట్టు ఉన్నాయి. నిజమైన లబ్ధిదారులు ఆడ ఇల్లు రాకుండా ఉన్న లబ్ధిదారులు వస్తే ఎంతమంది వచ్చారో 180 అర్జీలు నాకు వచ్చింటే 120 మంది పేర్లు ఆన్లైన్లో ఉన్నాయి. ఒక 80 మంది పేర్లు మాత్రమే ఆన్లైన్లో లేవు. అంటే ఈ ఆన్లైన్లో ఎక్కడొచ్చినా ఈ ఓటర్ లిస్టులో పెట్టి పేర్లు రాసుకున్నారు కాబట్టి వీళ్ళకి ఇల్లు రావు. నిజమైన పేదవాళ్ళకి ఇల్లు రావు. ఇప్పుడు నువ్వు వీళ్ళ పేర్లు కూడా ఓటర్ లిస్టులో రాసుకున్నావు అనేది వీళ్ళకి తెలియదు పాపం. ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేరుతో ఇల్లు వచ్చిందని కూడా తెలియదు. కాబట్టి ₹1,00,00,000 ఎన్నుకు జవాబుదారి చెప్పాలి మీరు. నేను జవాబు ప్రొద్దుటూరు ప్రజలు నన్ను ఎన్నుకునే ప్రజలకు నేను జవాబుదారి. నేను నిజాయితీగా ఉన్నానా లేదా, మా ఎమ్మెల్యే తప్పు చేస్తానడా అనేది చూసేవాళ్ళు ప్రజలు. నిరంతరము వాళ్ళు ఒక డేగ కళ్ళతో నిఘా పెట్టున్నారు నా మీద. కాబట్టి నేను వాళ్ళకు జవాబుదారి చెప్తాను, వాళ్ళ దగ్గర నిజాయితీగా నిరూపించుకుంటాను. మళ్ళీ ఎన్నికలు వస్తే నేను నిజాయితీగా ఉన్నాను చెప్పుకునే దమ్ము నా దగ్గర ఉంది. నీ దగ్గర ఉందేమో చూద్దాం. రేపు ఎన్నికలు వస్తే ఏం చెప్తావు? నువ్వు నిజాయితీ పడి నువ్వు చెప్పుకునే దమ్ము ఉందేమో నీకు చెప్పు. ఈ పొద్దు నేను సత్సంగిని, ఏ మాట నిజాయితీగా నేను ఏ తప్పు చేయలేదు, ఎక్కడ కూడా ఏం చేయలేదు, నా నిజాయితీని నిరూపించుకోవాలంటాడు. వస్తాయి, నువ్వు తొందరపడాకు. నిన్ను గురించి తెలియని ప్రజలు ఎవరున్నారు పొద్దుటూరులో? నీ నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట అబద్ధమే.